బొల్లినేని రామయ్య గారి పల్లెలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు ప్రజలు. జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కేవొడ్డపల్లి పంచాయతీ బొల్లినేని రామయ్య గారి పల్లెలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు కలిసి చంద్రగిరి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా బొల్లినేని రామయ్య గారి పల్లెలో పండగ వాతావరణంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. వారి ఆహ్వానం మేరకు గ్రామానికి చేరుతున్న తమ నాయకుడిని మంగళ వాయిద్యాలతో డ్రమ్స్ వాయిస్తూ పూలవర్షం కురిపిస్తూ నాయకులు శాలువా కప్పి గజ మాలలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. యువత టపాకాయలు కాలుస్తూ, మహిళలు మంగళ హారతులతో దిష్టి తీసి గ్రామంలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే నాని ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ ఆత్మీయ సమావేశం వద్దకు చేరుకున్నారు. నేను ఎవరు చెప్పినా ఈయనను 90% ప్రతి నీ ఊర్లో కానీ మండలంలో కానీ ఏం జరుగుతుందో నేను కనుక్కుంటూనే ఉంటాను కాబట్టి ఆ తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. ఒకవేళ తెలుసో తెలియకుండా నేను కూడా పొరపాటు చేస్తే స్థానికంగా ఉన్న కార్యకర్తలు ఉండొచ్చు, లీడర్లు ఉండొచ్చు, ఎవరైనా నా దృష్టి తీసుకుని రండి, నేను మార్చుకునేదానికి పోతానని చెప్పి కూడా ఈ సభాముఖం కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎవరు కానీ పెద్దలు ఉంటారు, పెద్దలు వాళ్ళు కోరుకునేది మనం గౌరవం. యూత్ వచ్చినప్పుడు మనం ముందు స్పీడ్కి మనం యూత్ వల్ల మనం బాగా ప్లస్ అయినాం. అదేవిధంగా గ్రామంలో కూడా పెద్దలు ఉంటారు, వాళ్ళని కూడా కొన్ని కలుపుకుందాం. వాళ్ళేమి మనల్ని పదవులు అడగరు, ఇంకోటి అడగరు. వాళ్ళ ఒక మాట ఈ పని చేద్దాం అని అడిగితే వాళ్ళే హ్యాపీ. అది కలుపుకోకపోతే అందరికీ హ్యాపీ ఉంటుంది. అదేవిధంగా పెద్దలు కూడా మేము చెప్పిన పనే మీరు చేయాలంటే కూడా కాలం మారింది. ఇప్పుడు దామని చెప్పినప్పుడు 2001లో ఆ రోజు ఎట్లుంది, దామని 2014లో టీచర్ సస్పెండ్ అయినప్పుడు అప్పుడు ఎట్లుంది సోషల్ మీడియా, ఈరోజు ఎట్లుంది సోషల్ మీడియా వస్తే డిఫరెన్స్ చెప్తా ఉంటా. ఈ రోజు నేను తప్పు చేస్తే ఒక్క నిమిషానికంతా వాట్సాప్లో పోయేస్తుంది. తప్పు చేస్తే ఆ అవకాశం ప్రతిపక్షానికి మనం ఇవ్వాల్సి పనిలే. సంపాదించుకునే దానికి కాలపై నిలబడేదానికి చాలా మార్గాలు ఉన్నాయి. రైట్ రైలుకి సంపాదించుకుందాం, నీతి నిజాయితీ సంపాదించుకుందాం. అక్రమ మార్గంలో మనకు అవసరం లే. నీతి నిజాయితీగా కష్టపడతాం. మీరు అనుకోవచ్చు ఏం వైసీపీ వాళ్ళు అన్ని సంపాదించుకున్నారు కదా మనకెందుకని. వైసీపీ సంపాదించుకునేది కార్యకర్తలు ఎవరులే, పాపం దాన్ని సంపాదించుకుంది ఒకరిద్దరు లీడర్లే. ఆ లీడర్లు సంపాదించుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు మనం అందరం తిట్టుకుంటున్నారు. నేను లీడర్గా నేను చెప్తున్నా, నాకేం అవసరంలా. మీకు కార్యకర్తలకు ఎన్ని రకాలు ఉందో అన్ని రకాలు కూడా నేను ముందుకు తీసుకుని పోయేదానికి ప్రణాళిక చేస్తాను. ఇంకొక నెల రోజులు నాకు ఒత్తిడి ఉంటుంది. నెల తర్వాత ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో అధికారులు మారారు, ఎంఆర్ఓలు అందరూ, ఇంకా కొంత సిబ్బంది మారాలి. మారినాక ప్రతి పంచాయతీకి నేను వస్తా. పంచాయతీల సమస్యలు పెట్టుకుని అక్కడే అధికారులు పెట్టుకుని సమస్యల పరిష్కారం తీసుకుపోయేది ఒక నెల రోజుల లోపల కంప్లీట్ చేసే విధంగా. అంటే ఏ రోజు అయితే మీటింగ్ జరుగుతుందో ఆ రోజు నుంచి నెల రోజుల లోపల ఆ సమస్యల పరిష్కారానికి తీసుకొని పోయేదానికి కూడా నేను ప్రణాళిక చేసుకుంటున్నా. దాన్ని అనుసరించుకుని ఆ విధంగా పోయేదానికి ఇక్కడ అందరూ కూడా సహకరించాలని కూడా కోరుకుంటూ, రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.